5 years. ఈరోజు మనం అధ్యాపన శాస్త్రం B.Ed, గణిత శాస్త్ర బోధన అభ్యసన శాస్త్రం 2, తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్ అండి ఇది. ఇందులో మొదటి అధ్యాయంలో ఉన్నాము, గణిత విద్యా ప్రణాళిక. సో దాంట్లో మనము ఇప్పుడు APSCF 2011 సిఫారసులు వరకు చెప్పుకున్నాము. నెక్స్ట్ నేషనల్ ఫోకస్ గ్రూప్ ఆధారపత్రం గురించి చెప్పుకోవాలండి. సో ఈ అభ్యర్థులందరికీ చిన్న మనవండి, జాగ్రత్తగా మీరు ఈచ్ అండ్ ఎవ్రీ లైన్, ఎందుకని అకాడమిక్ బుక్లో ఇంపార్టెంట్, చాలా ఎక్కువగా ఈ అకాడమిక్ బుక్ నుండి వస్తున్నాయి కాబట్టి డిఎస్సిలో చక్కగా అర్థం చేసుకుంటూ వెళుతున్నామండి. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఇంపార్టెంట్, దేన్ని తీసేయకూడదు, ప్రతిదీ గుర్తుపెట్టుకుని చోట గుర్తుపెట్టుకొని నిర్వచనాలు షార్ట్కట్లో గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఫోకస్ చేసి జాగ్రత్తగా అభ్యర్థులందరూ సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని, ఈ వీడియోస్ చూడవలసిందిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలోకి వెళ్దామండి. NCF 2005 చేసిన సూచనల ప్రకారం గణిత బోధన అభ్యసనపై మరింత స్పష్టత సాధించడానికి గాను జాతీయ స్థాయిలో నేషనల్ ఫోకస్ గ్రూప్ నియమించబడిందండి. ఇంకా స్పష్టత రావాలి బోధన అభ్యసన పైన అని గణిత విద్యపై NFG నేషనల్ ఫోకస్ గ్రూప్ వారి ఆధారపత్రం 2006లో ఈ క్రింది సిఫారసులు చేసింది. అవేంటివి? గణిత విద్యా లక్ష్యాలను మరింత ఉన్నత స్థాయిలో ఏర్పాటు చేయాలి, విద్యార్థులు కాబోయే గణిత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దబడుతూ భావనాపరమైన నూతన సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పొందుతూ విజయపదం వైపు పురోగమించాలి, మూల్యాంకన పద్ధతులను గణన సామర్థ్యం, సూత్రాల పరిజ్ఞానం, సమస్య సాధనలకు అన్వయించడం మొదలైనవి వాటికే పరిమితం కాకుండా నిర్మాణాత్మక మూల్యాంకనం అనేది కొనసాగించాలండి. బోధనాభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయులు ఆధునిక దృశ్య శ్రవణ సాంకేతిక వనరులను ఉపయోగించేలా శిక్షణ ఇవ్వాలి. పై సిఫారసును అమలు చేయడం ద్వారా విద్యార్థులందరూ గణిత అభ్యసన పట్ల ఆసక్తి చూపిస్తారని, గణిత ఆవశ్యకతను గుర్తించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని NFG ఆశయము. 4 సిఫార్సులు చక్కగా గుర్తుపెట్టుకోవచ్చండి. విద్యా లక్ష్యాలు మరింత ఉన్నత స్థాయిలో ఏర్పాటు చేయాలి, తర్వాత గణిత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దబడుతూ నూతన సవాళ్ళను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పొందుతూ పదం వైపు పురోగమించాలి, మూల్యాంకన పద్ధతులని సమస్య సాధనలకు అన్వయించడము, సూత్రాల పరిజ్ఞానమే కాకుండా నిర్మాణాత్మక మూల్యాంకనం అనేది కొనసాగాలి, ఇంకా ఆధునిక దృశ్య శ్రవణ సాంకేతిక వనరులను ఉపయోగించే విధంగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి అని చెప్పి సిఫారసు చేసిందండి నేషనల్ ఫోకస్ గ్రూపు. నెక్స్ట్ ఇక రాష్ట్ర ఫోకస్ గ్రూప్, స్టేట్ ఫోకస్ గ్రూప్ ఆధారపత్రం 2011. NCF 2005, NFG ఆధారపత్రం 2006, RTE 2009లోని ప్రతిపాదనల ఆధారంగా SFG ఆధారపత్రం 2011 రూపొందించబడింది. SFG దృక్పథంలో విద్యార్థులందరూ ఆహ్లాదంగా గణితాన్ని అభ్యసించాలి, విద్యార్థులు గణితంపై లోతైన అవగాహనని పెంపొందించుకోవాలి, గణిత సౌందర్య కళాత్మక మనోరంజక వ్యాసక్తుల ద్వారా మానసిక ఆనందం, చురుకుదనం, వివేకం, ఆలోచన నైపుణ్యాలని విద్యార్థుల్లో పెంపొందింపజేయాలి, ఇంకా సంకుచిత లక్ష్యాల నుంచి ఉన్నత లక్ష్యాల వైపుకు సాగాలి, సహజంగా వారిలో ఉన్న సామర్థ్యాలని అభివృద్ధిపరచాలి, ఇక వాళ్ళు పదం వైపు నడిపించగలము అని ప్రతి విద్యార్థిని విశ్వాసంతో బోధన జరగాలి. గణిత శాస్త్రవేత్తగా రూపాంతరం చెందుతున్న విద్యార్థికి భావనాపరమైన సవాళ్ళు అందించాలి, ఇది ప్రతి సిఫార్సులో మనకు వస్తుంటుంది. మూల్యాంకన కొన్ని సూత్రాలని, పద్ధతులని జ్ఞాపకం ఉంచుకునే శక్తిని కొలిచేదిగా కాకుండా విద్యార్థుల అంతర్గత అభివృద్ధి గణిత సామర్థ్యాల ఆధారంగా జరగాలి అని చెప్పిందండి SFG ఆధారపత్రం 2011. ఇంకా ఉపాధ్యాయులను ఉద్దేశించి ఏది సిఫారసులు చేసిందంటే, ఉపాధ్యాయులకు క్రమం తప్పకుండా వృత్యంతర శిక్షణ నిర్వహించాలి, వెబ్ వనరులను ఉపయోగించుకొని గణితోపాధ్యాయులు అన్ని స్థాయిల్లో ఒకరొకరు సహకరించుకోవడానికి వీలుగా ఒక నెట్వర్క్ ఏర్పడాలి, ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యాలను మూల్యాంకనం చేసి అవసరమైన సహాయ సహకారాలు అందించాలి, గణిత పత్రికలను ఉపాధ్యాయులకు అందుబాటులోకి తేవాలి, గణిత సంఘాలు, గణిత ప్రయోగశాలలు నెలకొల్పాలి, గణిత ఉపాధ్యాయుల కోసం ఒక న్యూస్ లెటర్ని ముద్రించాలి. ఈ విధంగా ఉపాధ్యాయుల కోసం సిఫారసులు చేసిందండి SFG 2011. నెక్స్ట్ ఇక NCF NEP డ్రాఫ్ట్ గణిత విద్యా ప్రణాళిక పైన 2020లో చేసిన సిఫారసులు ఏంటో చూద్దామండి ఒకసారి. శరీరాన్ని ఫిట్గా ఆరోగ్యంగా ఉంచడానికి మనకి వ్యాయామం ఎంత అవసరమో అట్లే స్థిరమైన బుద్ధి కలిగి ఉండడానికి, మనస్సు కూడా ఆరోగ్యంగా ఉండడానికి
ఈ వ్యాయామం అవసరము. ఈ వ్యూహపు ఆటలు, తర్కము, పదరూపంలోని చిక్కు ప్రశ్నలు, మనోరంజక గణితము పిల్లల్ని గణితం పట్ల ఉత్తేజితం చేయడానికి పాఠశాల కాలమంతా లేదా జీవితకాలం అంతా అవసరమైన తార్కిక నైపుణ్యాలను పెంపొందింపజేయుటకు ఉత్తమమైన మార్గం. జిగ్సా పజిల్స్, బ్లాకులతో ఆడటము, చిక్కు ప్రశ్నలు లేదా దారులను పరిష్కరించడం మొదలైన పిల్లల ప్రాదేశిక వివేచన అంటే స్పేషియల్ రీజనింగ్ అభివృద్ధి చేయడంలో ఎంతగానో తోడ్పడతాయి. టిక్ టాక్లో, చదరంగం వంటి ఆటలు పిల్లల్లో వ్యూహాత్మక ఆలోచన, స్ట్రాటజిక్ థింకింగ్, సమస్య సాధన నైపుణ్యాలని అభివృద్ధి పరుస్తాయి. ఇక చిక్కు సమస్య సాధనకు తన బుద్ధి కుశలతను, చిత్రతను వినియోగించి కలవరపాటును, సంశయాత్మను జయించువారు గణిత సంబంధమైన ఎన్ని చిక్కు ప్రశ్నలు ఇచ్చినా సాధించగలుగుతారు. అందుకే NEF 2020 ప్రకారం విద్యార్థులకు నిగమ వివేచన బోధించడానికి ఆహ్లాదంగా కలిగించు తార్కిక పజిల్స్ ఎంతో తోడ్పడతాయి. అంతేకాక విద్యార్థుల్లో ఆహ్లాదకరమైన రీతిలో తార్కిక క్రియేటివిటీ, ఇక్కడ ఓరల్ ఆలోచన నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో సరళమైన పజిల్స్ ఎంతో ఉపయోగపడతాయి. ఇక అంకగణితము, ఇతర అంశాలను చేర్చి పజిల్స్ మరింత సవాలుగా మార్చవచ్చు. భాషకు సంబంధించిన పజిల్స్ భాషాపరంగా ఆలోచించడాన్ని నేర్పుతాయి. అంకగణిత పజిల్స్ ఆటలు విద్యార్థుల్లో సంఖ్యలతో సౌకర్యాన్ని ఏర్పరిచి తద్వారా పరిమాణాత్మక వివేచన క్వాంటిటేటివ్ రీజనింగ్ని పెంపొందింపజేస్తుంది. నేడు ప్రపంచంలో పెద్ద సంఖ్యలకు విస్తృతమైన అవసరం ప్రయోజనం ఉండటం చేత సైన్సు, గణితము, పన్నుల రాబడి మొదలగు వాటి పాఠ్య విషయాల్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ పెద్ద సంఖ్యలో విద్యార్థులు సౌకర్యంగా భావించినట్లు చూడాలి. ఇప్పుడు పిల్లలు 1 నుండి 1 కోటి వరకు మాత్రమే లెక్కించగలరు. కానీ ఈనాటి ప్రపంచంలో ఈ జ్ఞానం ఏమాత్రం సరిపోదు. ఈ ఆధునిక యుగంలో జీవితానికి మనకి అవసరమైన సంఖ్యల గురించి మాట్లాడడానికి విద్యార్థి 10 యొక్క అనేక ఘాతాల గురించి బోధించాల్సి ఉంటుంది. 10, 100, 1000, 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు. దీనివల్ల విద్యార్థులు పెద్ద సంఖ్యల గురించి అర్థం చేసుకొని పెద్ద సంఖ్యల గురించి మాట్లాడగలరు. ఈ సంఖ్యలను అన్ని పాఠ్య విషయాల్లో చేర్చడం ద్వారా విద్యార్థి అభ్యాసాన్ని మెరుగుపరచవచ్చు. బయాలజీ, ఇంకా ఖగోళ శాస్త్రము, జాగ్రఫీ, పన్నుల రాబడి, భూగర్భ శాస్త్రం మొదలైన పాఠ్య విషయాల నుండి ఆసక్తికరమైన ఉదాహరణలు ఇవ్వబడ్డాయంట. చూడండి, మానవుల మెదడులో కణాల సంఖ్య, మన గ్యాలక్సీలో నక్షత్రాల సంఖ్య, గూఢ ప్రశ్నలు, చిక్కు ప్రశ్నలు గురించిన సుదీర్ఘ సాంప్రదాయాన్ని భారతదేశం కలిగి ఉంది. ఇవి కవిత్వ రూపంలో రాయబడి ఉంటాయి. భాస్కరాచార్య యొక్క సేవల వల్ల ఇవి కూడా విద్యార్థులకు ఆనందదాయకంగా, జ్ఞానదాయకంగా, ప్రయోజనకరంగా ఉంటాయి. పాఠ్య విషయాలన్నింటిలో కూడా సరదా అభ్యాసాలు, ఆటలు, చిక్కు ప్రశ్నల ద్వారా అభ్యాసాన్ని ఆనందంగా చేయవచ్చు. అంతేకాకుండా విద్యార్థులు పాఠశాలలో నిమగ్నమై ఉండడంతో పాటు మానసిక శక్తి, సృజనాత్మక అభివృద్ధి కూడా కీలకమైన అంశంగా పనిచేస్తుంది. NEP 2020 ఈ విధంగా ప్రయోజనాలను పేర్కొంటూ విద్యా ప్రణాళిక గురించి సిఫారసులు చేసింది. ఆటలు, చిక్కు ప్రశ్నలు, సమస్య సాధన కుర్చాలు విద్యా ప్రణాళికలో ఉద్దేశపూర్వకంగా చేర్చడము. పైన ఉదాహరించినట్లుగా ప్రాదేశిక వివేచన, పద ఆటలు, వ్యూహము, తర్కము, అంకగణితం, పెద్ద సంఖ్యలతో ఆటలను కలిగి ఉన్న ఆటలే చిక్కు ప్రశ్నలు, సమస్య సాధన కుర్చాలు, పజిల్స్ మొన్నగును అనేవి ఉద్దేశపూర్వకంగా మొత్తం ప్రణాళికలో ప్రత్యేకించి గణిత విద్యా ప్రణాళికలో చేర్చబడాలి. తద్వారా విద్యార్థుల్లో ఆలోచనలే మన తార్కికత, పరిమాణాత్మక వివేచన, సృజనాత్మకత పట్ల ప్రేమను పెంపొందింపవచ్చు, క్రియేటివిటీ. అంతేకాక సుసంపన్నమైన భారతదేశం యొక్క సమస్య సాధన ప్రహేళికల గురించి సాంప్రదాయాలను భారతదేశానికి చెందిన ఉదాహరణలతో విరివిగా విద్యా ప్రణాళికలో చేర్చబడాలి. ప్రత్యేకించి భారతదేశంలో పుట్టిన చెస్, ఇది కూడా ఉద్దేశపూర్వకంగా ఒక మానసిక క్రీడగా ప్రోత్సహించవచ్చు. సో ఇంతటితో వీడియో అయిపోయిందండి. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ.